పూర్వం ఉన్నాడు భుజమ్మ గారు అనుకున్నాడు. భుజమ్మ ముందు ఉంటే ప్రేమ్ సార్ అనుకుంటాడు. చిన్న మరి ప్రార్థన చేసుకుందాం. ఎంతో సంతోషం, మన పిల్లలు ఏ విధంగా సంతోషం ఉంటే మనకు సంతోషం, మనం మరి కన్నతానికి ఇంకా అంత సంతోషం. ఆయన నామమున జరిగే ప్రతి కార్యం ఆయనకు మహిమకరంగా ఉంటాయి. సరే, దేవునికి వందనాలు చెల్లిద్దాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఈ సమయంలో మరి ప్రేమ్ సారు వనజ విషయంలో, వారి పిల్లల విషయంలో వారు ఎంతో మీ కృతజ్ఞతాస్తుతులతో మరి యొక్క మీటింగ్ ఏర్పాటు చేసి ఉండగా ఒక 2 నిమిషాలు మీ వాక్యాన్ని మేము ధ్యానించాలని ఉంటుండగా పరిశుద్ధాత్మ దేవ మీరు మాతో మాట్లాడాలని యేసు ప్రభుపేట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యాకోబు మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం, ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగ చేయుట యేసుక్రీస్తు నందు మీ విషయంలో దేవుని చిత్తం. దేవుని బిడ్డలారా, మనము మేలు కలిగినప్పుడే కృతజ్ఞత చెల్లిస్తాం. కానీ మరి భక్తులైతే యోబు భక్తుడు అన్ని వేనుగును ప్రభుని స్తుతించాడు కదా, అది ఎంతో గొప్ప ధన్యత. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం ఏం చెప్తుంది? చెప్పండి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం సమకూడి జరుగుతున్నవని ఎరుగుతుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యం కీర్తనలో ఒక మాట ఏమున్నదంటే, మరి దేవునికి ఏది ప్రీతికరం అంటే కొమ్ములు డెక్కలు గల కోడిల కంటేను మరి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ఆయనకు ఎంతో సంతోషం. దేవుని బిడ్డలారా, అయితే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట అందుకు విస్తరించాలన్నట్టు. ఇంకా కొలస్సీలకు రాసిన పత్రికలో 2:13 ఉన్నది, మనం ఇంకా విస్తరించాలి. నేను ప్రేమ్ సార్ విషయంలో కూడా నేను ఎన్నోసార్లు గమనించినాను. నేను చాలామంది తల్లిదండ్రులను వారు జ్ఞాపకం చేసుకోరు, చాలామంది పిల్లలు. కానీ పోయిన సంవత్సరం, అంతకుముందు సంవత్సరం బాబు చక్కటి కార్యక్రమం చేసినారు. చాలా సంతోషం అనిపించింది. దేవుని బిడ్డలారా, మన తల్లిదండ్రులను కూడా మనం జ్ఞాపకం చేసుకోండి. నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, మనం ఒక వచనం చూస్తాం. ఒక భక్తుడు ఈ విధంగా కృతజ్ఞత చెల్లిస్తాడు. పూర్వం నేను దూషకుడను ఆలికాడనను ఏం చేసినాడట, దేవుడు తన నమ్మకమైన పరిచర్యకు ఎంచుకున్నాడట. అందుకు నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. దేవుని బిడ్డలారా, అలాగే కృతజ్ఞతలు చెల్లించినారు. ఇప్పుడు 10 మంది కుష్ఠరోగులు బాగైనారు. ఎంతమంది కృతజ్ఞతలు చెల్లించినారు? దేవుడు యేసయ్య సంతోషించినాడు. మరి తొమ్మడుగురు ఎక్కడా అని అన్నారు. మరి పిల్లలైతే సంతోషంగా మరి దేవుని నామానికి మహిమకరంగా దైవజనుల వాక్యము తర్వాత సంఘాన్ని పిలిచి వారు దేవుని గణపరిచినారు. పెద్దలు కూడా గౌరవించినారు. అది దేవునికి ఎంతో సంతోషం. కాబట్టి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం అది ఇంకా విస్తరించాలని దేవుని వాక్యం. సమరయుని గురించి మనం చూసినాం కదా, ఆయన స్వస్థత పడట చూసి వెంటనే వెనుక వచ్చేసి ప్రభు పాదాల మీద సాగిలపడి గొప్పగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. దేవుని బిడ్డలారా, అలాగా మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని దేవుని వాక్యం సెలవు. అందుకే యేసయ్య కూడా ఒక సందర్భం చెప్పి ముగిస్తాను. ఆయన చనిపోయిన లాజరు సమాధిలో ఉంటుండగా ఆయన ఏమని ప్రార్థన చేసిందంటే, తండ్రి మీరు ఎల్లప్పుడూ నా ప్రార్థన వింటున్నావు కాబట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని. మన ప్రార్థన ఎల్లప్పుడూ వింటున్నాడు కదా, దానికి కృతజ్ఞతలు చెల్లించాలి. మనం ప్రతి విషయంలో కృతజ్ఞతలు చెల్లించాలి. స్వస్థత ఇచ్చినప్పుడు చెల్లించాలి, నష్టం కలిగినప్పుడు కృతజ్ఞత చెల్లించాలి.
కానీ పిల్లలైతే మరి అన్ని విషయాల్లో ఒక సంఘానికి నేను సార్ విషయం వింటాను. ఒక మూల స్తంభంగా, ఒక సెక్రటరీగా వీటిని దేవుడు ఆశ్రయించిన పాప కూడా మంచి స్కూల్లో ఇద్దరు ఒక్కనే ఉండి ఈరోజు విన్నాను దైవజనుల ద్వారా. ఇద్దరు ఒక్కనే ఉండి కారులో వెళ్ళి రావడం. ఇంతకుముందు ఆటోలు ఇటో ఉండి, కానీ దేవుడు అలాగా కార్యం చేసినాడు. సంఘం ముందు సాక్ష్యం చెప్పి వారి కృతజ్ఞత చెల్లించినారు. వారిని బట్టి దేవుడికి మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లుగాక. బిడ్డలు మేము యేసుక్రీస్తున్నామన దైవజనులుగా దీవిస్తున్నాం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. నిజంగా ఈరోజు ఒక సంతోషకరమైన దినం అని చెప్పుకోవాలి. మేము చాలాసార్లు కలిసాము, కానీ ఇంత సంతోషం అయితే ఈరోజే చూస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ మ్యారేజ్ డే రోజు నేను రావటము ఇది చాలా సంతోషకరము. ఇది ఎన్నోది 12 సంవత్సరాలు వాళ్ళకి ఎలాంటి గొడవలు కొట్టడం లేకుండా సంతోషంగా మళ్ళీ 13 దాంట్లో అడుగు పెట్టడం అంటే ఇది నిజంగా ఇది హర్షించదగ్గ విషయం. హల్లెలూయా. ఈ సంవత్సరం కూడా దేవుడు వాళ్ళని సంతోషముతో ఆయురారోగ్యాలతో నింపి వాళ్ళు దేవుడి చిత్తానుసారం ఇంకా నడిపించును గాక. దేవుడు మనకిచ్చిన ఈ చక్కటి సహవాసము, దేవుని సన్నిధిలో ఆనందించే భాగ్యము ఈ దినమున మరి ప్రేమానందం గారు వనిజమ్మ గారి యొక్క వివాహ దినములో ఈ వేడుక సందర్భంలో నిజంగా అద్భుతం. ఈ అద్భుతంలో దేవుడు ఒక మాట 65వ దావీదు కీర్తన 11వ వచనము, 65వ దావీదు కీర్తన 11వ వచనం, సంవత్సరము దయాకీర్ణముగా నేను అనుగ్రహిస్తుంటున్నాను, నీ సారము వెదజల్లబడును గాక. కాబట్టి దేవుడు ఇచ్చే సంవత్సరములు అవి మామూలుగా ఉండేవి కాదు. అవి దీవెనకరంగా దేవుడు మారుస్తారని వాగ్దానం చేశాడు. ఆ దీవెనకరమైన వాగ్దానము మన యొక్క జీవితము అంచెలంచెలుగా వెదజల్లబడుతూ ఉంటుంది. అనేకులకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా దేవుడే మారుస్తూ ఉంటాడు. నేను అనుకోలేదు ఈరోజు ఇంతమంది ఈ రీతిగా సేవకులుగా కూడుకుంటామని. మేమేమనుకున్నాం, వయోవృద్ధులం కదా, వయోవృద్ధుల ఆదివారం కదా, మంచిగా సంఘంలో ఉన్న వాళ్ళని కూడా మనం సన్మానించుకోవచ్చు, చేసుకోవచ్చు అని అనుకున్నాం. అందులో సార్ అన్నాడు, కృతజ్ఞత కూడిక కూడా పెట్టుకుంటారా అయ్యగారు అని. సరే, ఆరాధన నివేదన పెట్టుకుందామని నేను అన్నాను. తర్వాత చిన్నగా వచ్చి చెవులు చెప్తుంటున్నాడు, ఈరోజు మా పెళ్లి రోజు అయ్యారు. ఇది సందర్భం. అంటే దేవుడి యొక్క ప్రణాళిక ఎలా ఉంటుందంటే మనం ఊహించలేని విధముగా దేవుని యొక్క ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళికలో సంఘముడు అనగా దేవుని యందు భయము భక్తి కలిగిన వారు సంతోషించుట, ఆయన పైన ఆకాశం నుండి మనల్ని చూస్తూ ఆయన కూడా సంతోషపడుతూ ఉంటాడు. ఆ సంతోషం నిజంగా ఈరోజు కనబడుతూ వస్తుంది. కాబట్టి దయచేసి రాబోయే దినములో మీరిరువురు కూడా మీ కుటుంబం సభ్యులు పిల్లలతో సహా మీ సారం ఎదజల్లబడులాగున ఇంకా దేవునికి సమీపముగా ఆదివారం ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను మీకు ఈ సందర్భంగా సెలవిస్తున్నాను, ఆజ్ఞ జారీ చేస్తున్నాను, హెచ్చరిక చేస్తున్నాను, ప్రేమతో చెప్తూ ఉంటున్నాను. ఆదివారం మాత్రము ఎట్టి పరిస్థితుల్లో ఆరాధన మాత్రం మిస్ కావద్దు. మనకు జ్వరం వచ్చినా, రోగం వచ్చినా, మస్తు వచ్చినా, ఏదొచ్చినా మనకు తెలుసు అందరికీ మన దేవుడు ఎటువంటి వాడు. స్వస్థపరిచే దేవుడు, ఆరోగ్యం ఇచ్చే దేవుడు. ఆదివారము అనారోగ్యము, కడుపు నొప్పి, తలనొప్పి, జ్వరము అని ఇంట్లో పడుకుంటాం. మరి దేవుడు ఎప్పుడు స్వస్థపరుస్తాడు? ఆదివారం దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధికి వస్తేనే దేవుడు స్వస్థపరుస్తాడు. అయ్యో, నా బిడ్డ జ్వరముతో ఉన్నా నా సన్నిధికి వచ్చింది కనుక నేను ఆ బిడ్డను సంతోషపరచాలా, ఆరోగ్యం ఇవ్వాలని దేవుడు మనకు సంతోషిస్తాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సందర్భంలో చిన్న విషయం చెప్తాను, సాక్ష్యం. మా నాన్నగారు 74 సంవత్సరాలు బ్రతికి చనిపోయారు. దేవుని నమ్ముకున్న తర్వాత ఆదివారము మిస్ అయిన రోజు ఏంటంటే నేను నా ఏళ్ళ మీద లెక్క పెట్టి చెప్పగలుగుతాను. అన్ని తప్పు రోజులు ఆదివారం. అంటే ఎమర్జెన్సీ డ్యూటీలో ఎమర్జెన్సీ ఉంటేనే ఆదివారం ఎగ్గొట్టి డ్యూటీకి వెళ్తాడు. కానీ ఆదివారము పండగలు వచ్చినా, పబ్బాలు వచ్చినా, అదేనా చనిపోయినా, పెళ్ళిళ్ళైనా, పుట్టినరోజు ఏదైనా సరే, సాంసోన్ ఇక్కడ ఏ రోజు ఆదివారం ఎక్కడ ఉంటాడంటే అడ్రస్ వచ్చి చర్చిలో ఉంటాడు. మా నాన్నగారు ఆదివారం ఎక్కడ ఉంటాడంటే మందిరంలో ఉంటాడు. అంతే.
ఆయన అడ్రస్. ఆదివారం ఇంటికి పోతే ఇంటికి తాళం వేసి ఉంటుంది, ఇంటికి తాళం ఉంటుంది. ఎక్కడ ఉంటాడు? మందిరంలో ఉంటాడు. అది మా నాన్న దగ్గర కూడా నేను నేర్చుకున్న పద్ధతి. నేను 21 సంవత్సరాలు సేవకు వచ్చి ఈ 21 సంవత్సరాల్లో 2 ఆదివారాలు నేను మిస్ అయినా. ఒకటి అది అనారోగ్యంగా, ఒకటేమో ఊరికి వెళ్ళటం వల్ల ఈ 2 ఆదివారాలు ఈ 20 సంవత్సరాలలో నేను మిస్ అయింది. కాబట్టి ఎందుకంటే యెషయా గ్రంథము 58:13-14 చెప్తూ ఉంటున్నాడు, విశ్రాంతి దినము నాకు ఇష్టమైనది, మనోహరమైనది, దేవునికి చాలా ప్రీతికరమైనది. కాబట్టి మానవులుగా మనకు ఇష్టమైన పనులన్నీ పక్కన పెట్టమన్నాడు. ఆదివారం వచ్చి నన్ను ఆరాధించు, యాకోబు యొక్క స్వాస్థ్యమును నీ అనుభవంలోనికి తీసుకొస్తానని వాగ్దానం చేశాడు. కాబట్టి ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలంటే విశ్రాంతి దినమును మనం ఘనముగా ఆచరించాలి. అటువంటి భాగ్యం దేవుడు మనందరికి కలగజేసి దీవించి ముందుకు నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, పరమ తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వేలాది వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ యొక్క సాయంకాల సమయమందు ఈ పరిశుద్ధ దినముల్లో పరిశుద్ధ మేరీ సంఘము బసంత నగరంలో తండ్రి, ఈ గ్రామంలో మీరు ఏర్పాటు చేసుకున్న మందిరంలో ఈ రీతిగా సంతోషించుటకు మాకు ఇచ్చిన సందర్భం బట్టి నీకు వందనాలు. నీ ప్రియులు, నీ బిడ్డలు, నీ సొత్తు, నీ స్వరక్తం ఇచ్చి కొనుక్కున్న నీ దీన దాసులు ప్రభు ప్రేమానందం గారు, తండ్రి వనిజమ్మ గారిని బట్టి నీకు వందనాలు. వారి యొక్క గడిచిన 13-12 సంవత్సరాల వివాహ జీవితంలో మీరు తోడుగా ఉన్నారు. దినదినము అభివృద్ధి చెందుతూ మరొక నూతన సంవత్సరము దయాకిరీటంగా వారికి అనుగ్రహించిన విధానం బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. వారి సారము వెదజల్లబడిలాగున నీ ఆత్మచేత నింపి నడిపించని బ్రతిలాడుతున్నాం. నీ దాసులు ప్రియులు తండ్రి ప్రభా, సేవకులు కూడా మా మధ్యలో ఉన్న విధానం బట్టి శ్రీమోహన్ గారు, తండ్రి దయాకర్ గారు, ప్రభు వారి అమ్మగారు, తండ్రి సంఘ బిడ్డలు, తండ్రి నన్ను నా కుటుంబము తండ్రి వీరితో కలిసి డాక్టర్ గారు వారు తండ్రి కలిసి సంతోషించే భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా ఈ దినమంతా కూడా మాకు తోడుగా ఉన్నందుకు వందనాలు. రాబోయే కాలము కూడా మాకు తోడుగా ఉండండి, నడిపించండి, ఆశీర్వదించండి తండ్రి. చేయబట్టి మమ్మల్ని దీవించమని బ్రతిలాడుతూ నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన మీకు క్షమించిన ప్రకారం మా యొక్క అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధనలేక అదృష్టం తప్పించము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరైన తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సకల దేవుడు కూడి వచ్చిన మనందరికీ, మన కుటుంబాలకును, మన సంఘాలకును, మరి విశేషంగా మన బంధువర్గానికి, మరి ప్రత్యేకంగా ప్రేమానంద గారి కుటుంబానికి ఇది మొదలుకొని ప్రభు రాకడ వరకు తోడైండి నడిపించును గాక. ఆమేన్. Once again, happy marriage life. May God bless you, both of you. మరి ఈ యొక్క పరిశుద్ధ ఆదివార దినమున వారి వివాహ దినం రావడం చాలా సంతోషకరము. మరి ఇంత చక్కగా జరుపుతారని నేను అనుకోలేదు. మంచి దైవజనులు సైమన్ రాజు గారు, పాస్టర్ దయాకర్ గారు, మా సంఘ కాపరి దయాకరయ్య గారు, మరి సంఘస్థులు చాలా మంది వచ్చేసి వారిని ఆశీర్వదించారు. మరి ఈ చక్కటి సమయము మరి చాలా సంతోషకరము. అదేవిధంగా మరి వారికి మరి ఒకసారి వివాహ మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నామమున ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాం. అక్క బావ గురించి చెప్పాలంటే, నాకు తల్లిదండ్రుల తర్వాత అంత సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు వీళ్ళే. ఎందుకంటే నేను అట్లా సఫర్ అవుతున్న టైంలో దేవుడు నాకు ఇక్కడ స్కూల్లో ఇచ్చినప్పుడు, వాస్తవానికి జాబ్ వచ్చిన దగ్గర నుంచి అక్కను నా కొరకే తీసుకొచ్చారేమో అన్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే అన్ని విషయాల్లో సపోర్ట్ చేస్తూ వచ్చినారు. అది స్కూల్లో అయినా సరే, తర్వాత ఇక్కడ సేవ విషయంలో అంటే ఆత్మీయంగా ఎదగడం కానీ, నా ఫ్యామిలీ పరంగా కానీ ఎట్లయినా కూడా అన్ని విషయాల్లో అక్క బావ నాకు సపోర్ట్గా ఉన్నారు. ఇక్కడ 12 సంవత్సరాల వరకు వేసానంటే ఇక నాకు సొంత ఇల్లు అనమాట. ఇది ఎప్పుడు అంటే వెళ్ళ బుద్ధి కాకపోతే అక్క వాళ్ళ ఇంటికి రావడం, ఉండడం, అక్కతో అట్లా పిల్లలు, అట్లా నాకు అన్ని విషయాల్లో వీళ్ళిద్దరు నాకు తల్లిదండ్రుల తర్వాత అంత సపోర్ట్ ఇచ్చారు.
అందుని బట్టి దేవుడికి నేను వందనాలు చెల్లిస్తున్నా. ఇంకా అక్క వాళ్ళ వివాహ జీవితంలో అంటే ఇప్పుడు ఈ 12 సంవత్సరాల్లో వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు అన్ని కాదు. ఎందుకంటే ఇద్దరు ట్విన్స్ తోటైతే వాళ్ళు పడిన కష్టాలు ఇక వర్ణనాతీతం. ఎందుకంటే దగ్గరుండి చూసిందాన్ని నేనే, అప్పుడు పక్కన ఉన్నది నేనే. వాళ్ళు రాత్రిళ్ళు నిద్ర లేక అసలు అయినా కూడా దేవుడు అటువంటి ఆ కష్టాన్ని అంతా కూడా ఆనందంగా మార్చాడు. దేవుడు చక్కటి పిల్లల్ని ఇచ్చినారు. దేవునిలో వాళ్ళకు ఉన్న ఆశను కానీ వాళ్ళు నేర్చుకుంటున్నది కానీ చూసినప్పుడు వాళ్ళు తల్లిదండ్రులుగా దేవుడు ఏదైతే చెప్పారో పిల్లలకు అందించాల్సింది ఏదైతే ఉంటుందో అది తప్పకుండా వాళ్ళు ప్రతి దినం అందిస్తూ ఉన్నారు. అందుని బట్టి దేవుడికి వందనాలు. ప్రతి తల్లిదండ్రులు ఇలా ఉండాలని నేను కోరుకుంటున్నాను ప్రస్తుత జనరేషన్లో. వన్స్ అగైన్ ఇద్దరికి పెళ్లి రోజు శుభాకాంక్షలు. మా తరఫున సంఘం తరఫున ఈ చిరు కానుక తీసుకొని వచ్చినాము. కేక్ కాదు, అంతకంటే మించిన దైవ సేవకుల యొక్క ఆశీర్వాదాన్ని అక్కడి నుంచి పట్టుకొని వచ్చినాం మేము. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు ఆ కార్యక్రమంలోనికి వెళ్దాము. మనము తీర్చుకోవడం దేవునికి స్తుతులు చెల్లిద్దాం. అందరికి వచ్చిన పాటనే అందరం కలిసి స్తుతి చేద్దాం. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. నిత్యము స్తుతించిన సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. రాజా 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 రాజాది రాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. రాజా 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 రాజాది రాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. నిత్యం స్తుతించిన సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. వారి జీవితంలో చేసిన మేలులు అనేక, వారు నిత్యము ఆయనను స్తుతిస్తూ ఉన్నారు కనుకనే దేవుడు ఇంకా ఇంకా ఇద్దరిని హెచ్చిస్తూ ఉన్నాడు. ఆయనను గణపరిచే వారిని దేవుడు గణపరుస్తాడు. అందుకే దేవుడు వీరిద్దరిని ఆ స్థితిలో నిలబెట్టాడు. చప్పట్లు కొడదాం. అద్వితీయ దేవుడా, ఆది అంతమునయ్యున్నవాడా, అద్వితీయ దేవుడా, ఆది అంతమునయ్యున్నవాడా, అంగలార్పును నాట్యముగా మార్చివేసిన మా ప్రభో, అంగలార్పును నాట్యముగా మార్చివేసిన మా ప్రభో. రాజా 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 రాజాది రాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. రాజా 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 రాజాది రాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. సేవకులను గౌరవించడంలో ఈ దంపతులు ఇద్దరు ముందుంటారు. దేవుడు చెప్పిన వాటిని పాటించడంలో వారు ఆ చిత్తాన్ని, దేవుని చిత్తాన్ని జరిగించడంలో వాళ్ళు ఎంతో ఆశ కలిగి ఉన్నారు. జీవమైన దేవుడా, జీవమిచ్చిన నాథుడా, జీవమైన దేవుడా, జీవమిచ్చిన నాథుడా, జీవజలముల బొగ్గ యొద్దకు నన్ను నడిపిన కాపరి, జీవజలముల బొగ్గ యొద్దకు నన్ను నడిపిన కాపరి. రాజా 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 రాజాది రాజువు నీవు, దేవా
ప్రత్యేకత ఏమిటంటే వారి కడుపున పుట్టిన వాళ్ళు ముగ్గురే కావచ్చు, కానీ వారు ఆదరించే విధానం అందరికీ తల్లిదండ్రులుగా ఉంటారు. వాళ్ళు దేవుడు అట్టి కృపను వాళ్ళకి ఇచ్చినారు. అందులో దేవుడు నాకు ఇచ్చిన ధన్యత. మార్పు లేని దేవుడా మాకు సరిపోయిన వాడా, మార్పు లేని దేవుడా మాకు సరిపోయిన వాడా, మాటతోనే సృష్టినంతా కలుగజేసిన పూజ్యుడా, మాటతోనే సృష్టినంతా కలుగజేసిన పూజ్యుడా, రాజా 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 రాజాది రాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు, రాజా 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 రాజాది రాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరొకసారి అక్క బావ, నాకు తల్లిదండ్రులుగా మీరు, తల్లిదండ్రుల తర్వాత తల్లిదండ్రులుగా నాకు ఎంతో సహాయపడ్డారు, నన్ను ఆదరించారు, ప్రేమించారు. ఎప్పటికీ నేను మీ పెద్ద కూతురినే, నేను అలాగే ఫీల్ అవుతాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆ కార్యక్రమంలోకి వెళ్దాం. ఇది ఎలా ఉందంటే మా వయసును పెంచి వయోవృద్ధుల జాబితాలకు చేర్చి థ్యాంక్ యూ వెరీ మచ్. సరే, ఈ సమయంలో ఇంత దైవజనులు కొన్నిసార్లు మన ఒక 2 మాటలతో ముగించేస్తాం. విత్ పర్మిషన్ ఆఫ్ పర్వాలేదమ్మా. ఇప్పుడు కొన్నిసార్లు భోజనం దేవుడు అంటాడు, దేవుని మాటలే మనకు భోజనం. కూర్చో. సామెతల్లో రాయబడి ఉంటుంది, మన రక్త సంబంధికులు కాదు, కొన్నిసార్లు మన దూరంలో ఉన్న సహోదరుని కంటే గుర్తుపెట్టుకోవాలి. కొన్నిసార్లు ఏంటంటే మనం ఉన్న ప్రదేశాన్ని, మనం పుట్టినటువంటి ఆ ప్రదేశాన్ని వదిలి ఎక్కడికో మనం వెళ్తాం. అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. చాలామంది ఏంటంటే పెళ్ళిళ్ళు చేసిన తర్వాత ఆడవాళ్ళని పంపిస్తారని చెప్పేసి అంటారు. అది నా దృష్టిలో అయితే రాంగ్. అది మీకు విషయం తెలుసా? అమ్మాయిని పంపించాలంటున్నారు. కాదు, మగవాడే తల్లి నుంచి వేరైపోతున్నాడు. ఎలాగొచ్చింది ఆలోచన చేయండి. అమ్మాయిని మేము పంపిస్తున్నాం, అమ్మాయిని పంపిస్తున్నాం, దూరం పోతున్నాం కాదు. అసలు వాస్తవానికి ఒక కొడుకు అనేవాడు తల్లిదండ్రులను చూడాల్సిన పరిస్థితి లేదు, తనే దూరంగా వెళ్తున్నారు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే దూరంగా ఉండి బ్రతకడానికి చాలామంది ఇష్టపడుతున్నారు. దేవుడు అంటున్నాడు నాకు సమీపంగా బతకమని. ఇప్పుడు ఎవరు మన తల్లిదండ్రులు అంటే మీరే, మనం దేవజనులు. ఒక సంఘం ఏదైతుందో సంఘాన్ని అంటుకట్టుకున్నటువంటి ప్రతి వ్యక్తికి తల్లిదండ్రులు ఎవరంటే దైవజనులే. దే ఆర్ ద అంబాసిడర్స్, మీన్స్ అంటే రాయబారులు. దైవజనులను ఎందుకు ప్రేమిస్తానంటే చాలాసార్లు తక్కువ అంచనా ఇస్తారు. దైవజనులను దూషించడం కానీ, దైవజనుల విషయంలో మనం ఏ మాత్రం కూడా వారు తప్పైనా మనం మాట్లాడడానికి హక్కు లేదు. అది సంఘం గుర్తుపెట్టుకోవాలి. దైవజనుల విషయం, వాళ్ళు దైవజనులు నొచ్చుకుంటే మన కుటుంబానికి ఏం మంచి జరగదు. ఒక సందర్భంలో నాకు అవకాశం వచ్చింది, నేను మాట్లాడుతూ ఉన్నా. నేను స్టేజ్ దిగిపోయిన తర్వాత నన్ను ఒక ఆయన అడుగుతున్నాను, ఏందా మీ డాడా ఈ వెనకాల నువ్వు బాగా పొగుడుతున్నావు ఫస్ట్ అని అంటున్నాడు. వెంటనే భోజనం ఆపేసి ఆయగారిని పిలిపించి మీరు ఎక్కడి నుంచి వచ్చారో చెప్పండి. ఆయన విజయవాడ నుంచి వచ్చాడు. మీరు ఇక్కడ, నేను తెలంగాణ. ఎస్, మై డాడీ, 100% డాడీ. ఎందుకంటే మన సొంత రక్త సంబంధికులు మన కొరకు ప్రార్థించకపోవచ్చు, కానీ దైవజనుడు, సేవకుడు ప్రతిరోజు మీరు చెప్పండి, మీరు కానుకలు ఇవ్వండి, లేకపోతే మీరు ప్రేమించండి, ప్రేమించకపోండి,
మూడున్నర గంటలకు మన కొరకు ప్రార్థించే వ్యక్తులు ఎవరన్నా ఉన్నారా? సీక్రెట్ ఏజెంట్స్ ఎవరంటే వాళ్ళే. ఈరోజు నేను మీరు అనుకుంటున్నారు ఇట్లా ఉన్నాము అది అనుకుంటే, నాకున్న ఫ్రెండ్స్ ఎవరంటే లోకానుసారంగా ఉన్న ఫ్రెండ్స్ చాలా తక్కువ. నా కాంటాక్ట్స్ కనుక తీసుకుంటే నా దైవజనులే చాలామంది ఉంటారు ఇక్కడ. నాకు లోకానుసారంగా వేరే ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా 3:30-4 గంటలకు ప్రార్థన జరుగుతూనే ఉంటుంది. నేను సేవకుని కాదు, కానీ నిజంగా మీరు మా కోసం, మా కుటుంబం కొరకు మీరు ప్రార్థిస్తూ వచ్చిన మా సంఘ దైవజనులు అయితే కుటుంబం కొరకు చాలా తక్కువ ఉంటాం. ఇప్పుడేమో ఎక్కువ మంది కనబడ్డాం, కానీ చాలా తక్కువ సంఖ్యలో ఉన్నా అయ్యగారు చాలాసార్లు ఒక 2-3 కనబడితే చిన్నగా మాట్లాడతారు. అది ఒక్కరు కూర్చున్నా అదే వాయిస్తో మాట్లాడతారు అయ్యగారు. 10 కాదు 100 మంది 1000 మంది కూర్చున్నంతే ముగ్గురు కూర్చున్న వాక్యం అనేది వాక్యాన్ని ఉన్నట్టుగా బోధిస్తూ ఉంటారు. నేను రియల్లీ దైవజనులు నేను అభినందించేంత వ్యక్తి నేను కాదు, కానీ 100%గా గొప్ప దైవజనులు నేను మాత్రం నా హృదయపూర్వకంగా నేను చెప్తా ఉన్నాను. ఇక మా స్థానికంగా ఉన్న సంఘస్థులు అందరూ కూడా కలిసి చిన్న సంఘమైనా కలుస్తూ ఉంటాం. నన్ను ఏది వచ్చినా దైవజనులు అయ్యా ఎక్కడుందని మీరు, నాకు ఆ మాట వినంగానే ఏమనిపిస్తుంది అంటే, మా నాన్న కూడా దైవజనులే. నన్ను ఏమన్నా అంటే ప్రేమానందం అని పిలువ, మొత్తం నా పేరు ప్రేమానందం, అందరూ ప్రేమ్ సార్ అంటారు. అయ్యా ప్రేమయ్యా ప్రేమన్నా అనేటోడు, ఫ్లైట్ మోడ్లో పెట్టేసి ప్రేమన్నా అని పిలిచేవాడు. దైవజనులు నాకు అప్పుడు ఫోన్ చేస్తే మా నాన్న పిలిచినట్టే అనిపించేది. సో అంతగా ప్రేమించినారు. ఎలకలపల్లి FCI సంఘస్థులు, అంకుల్ అంటే అయితే అందరూ సిస్టర్స్. ఇప్పుడు నేను వచ్చిన నన్ను పుల్పిట్ మీద పిలిపించి ఎంతో గౌరవిస్తారు. నేనైతే వద్దంటాను, నేనైతే వద్దు, అవసరం లేదు అంటే చాలా గౌరవం. నేను ఇచ్చిన గౌరవం అనిత మేడం చెప్పినట్టు చాలా తక్కువ. నేను ఇంకా చాలా గౌరవించాల్సిన ఆ బాధ్యతను మీరు నాకు కట్టారు. అదొకటి. మీ అందరికీ నేను పేరు వలసిన మీరు వచ్చిన ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. తప్పకుండా మీరు అందరూ కలుస్తూ ఉండాలి, మా సంఘానికి వస్తూ ఉండాలి. కొత్త సిస్టర్స్ ఉన్నారు, ఆ సిస్టర్ నాకు తెలుసు. ఈ అన్న అయితే చాలా రోజులు పరిచయం, మన సంఘస్థలే. మీరు అమ్మగారు నేను అప్పుడప్పుడు వెళ్తూ వచ్చాను, నేను తెలియదు ఎక్కువ అమ్మగారికి. ఈ ఎవరెవరు ఒకసారి వచ్చినా కూర్చొని పోయేవాడిని. సరే పర్లేదు అనుకుని తర్వాత పరిచయం చేసినారు అమ్మగారు అంటే అప్పుడు నేను గౌరవించాను. చాలా వందనాలు. నేను ఎప్పుడు వచ్చినా మంచి వంట భోజనం 100%. వాళ్ళు చూపించే ప్రేమ అంతా ఇంత కాదు. ఇప్పుడు వెళ్ళినా చాలా గౌరవించి మమ్మల్ని, మా కుటుంబాన్ని ప్రేమిస్తూ వచ్చినారు. మీకు ప్రత్యేకంగా సైమన్ అయ్య గారికి కుదరకండి సార్, అయ్యా నువ్వు ఎప్పుడు వస్తావు, చేస్తూనే ఉంటాను, ఆహ్వానిస్తూ ఉంటారు. మీకు ప్రత్యేక చాలా చాలా నిజంగా ఒక ఉద్యోగస్తులు సేవ చేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. నిజంగా గొప్ప సేవ జరిగిస్తున్నారు దైవజనులు. వారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. ధన్యవాదాలు. అదేవిధంగా ఇంతమంది కార్యక్రమాన్ని చివరి దశలో అయిపోయింది అనుకున్నాం, కానీ అనిత మేడం గారు చేశారు. థ్యాంక్ యూ. ఇది ముందుకు కొనసాగిస్తాం. अरे फोन है उनसे ठीक है वीडियो
సంబరమే, కళ్యాణమే, వైభోగమే, పరిణయమే, మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు, చక్కని వధువు కన్యాకు. అందాల వరుడు పరిశుద్ధుడు, చక్కని వధువు కన్యాకు. జరిగే పరిశుద్ధ వివాహమే, జరిగే నిరంతర సంతోషమే, జరిగే పరిశుద్ధ వివాహమే, జరిగే నిరంతర సంతోషమే. మీ దగ్గర పెట్టించండి. లాస్ట్ చూసే హృదయముకు, ప్రేమ పంచుకునే కోరికై ఆశగా చూసే హృదయముకు. దేవుడు దీవెనలే కురియగా, ఆలని కుసుమలు విరియగా, ముగిసే నిరీక్షణ సమయమే, ముగిసే ప్రియమైన హృదయమే. ఏర్పరచిన దినమే, మన కన్నులకు ఆశ్రయమే. కళ్యాణమే, వైభోగమే, పరిణయమే, మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే, పరిణయమే, మరి కళ్యాణమే, పరిణయమే, మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు, చక్కని వధువు కన్యాకు. అందాల వరుడు పరిశుద్ధుడు, చక్కని వధువు కన్యాకు. పరిశుద్ధ వివాహమే, నిరంతర సంతోషమే, జరిగే పరిశుద్ధ వివాహమే, నిరంతర సంతోషమే. Did you know that a woman dies from cervical cancer every 2 minutes? HPV or the అంకుల్ 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 అంకుల్
కార్యం శుభ తరుణం సృష్టిలో మొదటిగా ఆదాము హవ్వలను దేవుడే చేసెను జతపరచి దీవించెను వివాహము అన్నిటిలో ఘనమైన బంధం నిలిచిపోవాలి ఎన్నటికీ ఈ బంధం వివాహము అన్నిటిలో ఘనమైన బంధం నిలిచిపోవాలి ఎన్నటికీ ఈ బంధం కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభతరుణం ఇది దేవుని కార్యం శుభతరుణం పాలించును ప్రభువుగా ఒకరికి ఒకరు తోడై ఐక్యమవ్వాలి క్రీస్తులో ప్రేమ భక్తి కలిగి జీవించాలి ఒకరికి ఒకరు తోడై ఐక్యమవ్వాలి క్రీస్తులో ప్రేమ భక్తి కలిగి జీవించాలి కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభతరుణం ఇది దేవుని కార్యం శుభతరుణం కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభతరుణం ఇది దేవుని కార్యం శుభతరుణం
అతి త్వరలో రానుండెను. వరుడైన క్రీస్తు ప్రభువు అతి త్వరలో రానుండెను. పరలోక మనమెల్లరము భాగమే. పరలోక పరిణయమే మనమెల్లరము భాగమే. మనమెల్లరము భాగమే. ఇది దేవుని నిర్ణయము. మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము. మనుషులకిది అసాధ్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము. ప్రభు స్థిరపరచిన కార్యము. Smile. Okay.